సంబంధించినటువంటి అనాలిసిస్ని మనం చూస్తున్నాం. యా, సో దిస్ ఈజ్ వాట్ ఎడిటోరియల్, ఇంపార్టెంట్, వెరీ మచ్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. అండ్ ఇది కంప్లీట్గా ఎడిటోరియల్ అనమాట. ఈ ఎడిటోరియల్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ వొకాబులరీ. ఎస్, మన వొకాబులరీ మాత్రమే కాదు, దాంట్లో ఉన్నటువంటి ఎవ్రీ సెంటెన్స్ని ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకుందాం. అండ్ దిస్ ఎడిటోరియల్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ బ్యాంకింగ్, ఎస్ఎస్సి అండ్ యూపీఎస్సి ఎగ్జామినేషన్స్. ఎస్, ఒక్కసారి మనం ఈ ఎడిటోరియల్ ఏదైతే ఉందో ఈ ఎడిటోరియల్ని అర్థం చేసుకోబోయే ముందు, అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోబోయే ముందు ఒక్కసారి దీని ఓవర్వ్యూ అనేది చూద్దాం. అసలు దీని సారాంశం ఏముందని తెలుగులో చూద్దాం. పశ్చిమ బెంగాల్, లెట్స్ గెట్ చేంజ్ ద కలర్ ఆఫ్. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమయంలో మాల్డాలో న్యాయాధికారులను గోరావు చేయడం అంటే నిర్బంధించడం, ముట్టడి చేయడం ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసే సంఘటనగా మారింది. ఈ ఘటనను సుప్రీంకోర్టు ఖండించింది మరియు విచారణను ఎన్ఐఏకు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించారు. ఎన్నికల ప్రత్యేక సవరణ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం మధ్యన ఉద్రిక్తత పెరిగింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమయంలో హింస అనేది సాధారణంగా ఉండడం అనేది పోటీ తీవ్రత కారణంగా జరుగుతుంది. గతంలో లెఫ్ట్ ఫ్రంట్ మరియు తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఆధిపత్య పోరాటాలు జరిగేవి. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య పోటీ కొనసాగుతుంది. స్థానిక నాయకత్వం, అనుకూలత, విట్ మీన్స్ ప్యాట్రోనైజ్ వ్యవస్థలు, మతపరమైన అంశాలు ఈ పోటీని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా సవరణలో, అమెండ్మెంట్లో చాలామంది ఓటర్ల పేర్లు తొలగించబడుతున్నాయి. లాజికల్ డిస్క్రిపెన్సీస్ మీన్స్ స్మాల్ చేంజెస్ కారణంగా అనేక కేసులు తిరస్కరించబడ్డాయి. దీనివల్ల ముఖ్యంగా ముస్లిం మైనారిటీపై ప్రభావం పడుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలను నిరసనలు పెరిగి ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా మారింది. చివరగా రాజకీయ నాయకులు ఉద్రిక్తత వ్యాఖ్యలు తగ్గించి పరిస్థితిని శాంతింపజేయాలని, ఎన్నికల ప్రక్రియను ప్రజలకు అనుకూలంగా నిర్వహించాలని ఇవి కంప్లీట్గా ఈ వ్యాసం అనేది సూచిస్తుంది. దిస్ ఈజ్ వాట్ సమ్మరీ. మనం జనరల్గా నార్మల్ సమ్మరీ అనేది ఒకసారి మనం చూసుకుంటే మనం ఇన్ డీటెయిల్డ్గా మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ద వొకాబులరీ ఆఫ్ దిస్ ట్యూటోరియల్. మనం ఫస్ట్ వొకాబులరీ అనేది చూద్దాం. ఫస్ట్ లర్న్ ఎస్కలేషన్. ఎస్కలేషన్ మీన్స్ which means enhancement, పెరుగుదల, తీవ్రంగా పెరగడం, ఇంక్రీజ్, రైజ్ అన్న మీనింగ్ వస్తుంది. యాంటోనిమ్ వచ్చేసరికి డిక్రీజ్, రిడక్షన్, డిక్లైన్. ద కాన్ఫ్లిక్ట్ సా అండ్ ఎస్కలేషన్ ఇన్ వైలెన్స్. ద కాన్ఫ్లిక్ట్ అనేది ఏం ఫేస్ చేసిందంట? ఎస్కలేషన్ ఇన్ వైలెన్స్ని ఫేస్ చేసింది, వైలెన్స్ని చూసింది. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది వైలెన్స్కి దారితీస్తుంది. ఇలా చెప్పొచ్చు. ద కండెమ్ మీన్స్ ఖండించడం, మీకు తెలుసు ఆల్రెడీ. సో ప్రైజ్డ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వర్డ్. ఎస్, ద కోర్ట్ కండెమ్డ్ ద ఇల్లీగల్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కండెమ్ చేస్తుంది. ఏది? కోర్టు కండెమ్ చేస్తుంది. డిస్రప్ట్ మీన్స్ డిస్టర్బ్ చేయడం, భంగం కలిగించడం అనమాట. దానికి డిస్టర్బ్ అని మీనింగ్ వస్తుంది. ఇంటరప్ట్, హిండర్ ఇవి అనమాట. సో ద స్ట్రైక్ డిస్రప్టెడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. ఏం డిస్టర్బ్ చేసినాయంట? ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ని డిస్టర్బ్ చేసినాయంట. ఓకే, అడ్జుడికేషన్ మీన్స్ తీర్పు ఇవ్వడం, న్యాయ నిర్ణయం చేయడం, ఇదనమాట. జడ్జ్మెంట్ అన్న మీనింగ్ వస్తుంది. డెసిషన్, సెటిల్మెంట్ అన్న మీనింగ్ వస్తుంది. అండ్ డెసిషన్, డిలై. నెక్స్ట్ ప్రోబ్ ఇంటూ. ప్రోబ్ మీన్స్ ప్రోబ్ అనేది నౌన్ అండ్ ప్రోబ్ అనేది వర్బ్ కింద వస్తుంది. లెట్స్ సీ, మనకి నౌన్ ఏదైతే ఉందో నౌన్ని మాడిఫై చేసేది ఏంటిది అంటే, నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ మాడిఫై చేసేది ఏంటి అంటే ఈ రెండింటిని అడ్జెక్టివ్, గుర్తుపెట్టుకోండి, అడ్జెక్టివ్. అండ్ వర్బ్ని మాడిఫై చేసేది అడ్వర్బ్. ఇక్కడ నౌన్ ఏదైతే ఉందో ప్రోబ్ అనేది ఇది ఒక యాక్షన్ రూపంలోకి మారినప్పుడు వర్బ్ అవుతుంది. లేదా దాన్ని ఒక ఆబ్జెక్ట్ లాగా మనం ఐడెంటిఫై చేస్తే నౌన్ అవుతుంది. సో నౌన్ అనేది వర్బ్గా మారుతుంది, వర్బ్ అనేది నౌన్గా మారుతుంది. అది వర్క్ రూపంలో ఉంటే దాన్ని వర్బ్ అంటాము. సో మనం ఆబ్జెక్ట్ రూపంలో ఉంటే దాన్ని నౌన్ అంటాం. సో రిమెంబర్, ఇక్కడ మాడిఫై చేయడం అంటే ఏమీ లేదు. అతను ఆమె
మంచి వ్యక్తిత్వం కలిగి ఉంది. సో ఇక్కడ వ్యక్తిత్వం అనేది ఎటువంటి వ్యక్తిత్వం? మంచి అనేదాన్ని మంచి ఆమె గురించి డిస్క్రైబ్ చేస్తుంది. అదే అడ్జెక్టివ్. మనకు వర్ణన, అడ్జెక్టివ్ అనేది ఎప్పుడు కూడా ఏంటి అంటే వర్ణన, వారు ఎలాంటి వారని వర్ణిస్తాను చూసారా, దాన్ని మనం వర్ణన అని చెప్తామన్నమాట. అది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, అతనిని వర్ణించడం, లేదా రమేష్ని వర్ణించడం, సీతని వర్ణించడం, ఆమెని వర్ణించడం, ఇట్లా వర్ణించడం అనే పదాలు ఎప్పుడైతే వస్తాయో అది అడ్జెక్టివ్ అనమాట. మనకి మోస్ట్లీ పోయట్రీ ఏదైతే ఉందో, మనం దేవుళ్ళ గురించి వర్ణించడం కానీ, మన గాడెస్ గురించి వర్ణన కానీ, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్ ఫామ్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం జనరల్గా మనకు ఇప్పుడు విష్ణు సహస్రనామం తీసుకున్నాం అనుకోండి, ఆ విష్ణు సహస్రనామంలో మనం విష్ణు గురించి వర్ణిస్తుంటాం. అందులో ఉండే క్వాలిటీస్ అన్నీ చెప్తూ ఉంటాం ఆయన గురించి. ఆ క్వాలిటీస్ అన్నీ ఆల్మోస్ట్ మనకి అడ్జెక్టివ్ కిందనే వస్తాయి, ఆ అడ్జెక్టివ్ ఫామ్లోనే వస్తాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే యస్య ధృతవక్త్రాద్య పారిషద్య పరిష్యతం విఘ్నం నిఘ్నంత సతం విశ్వక్షేణం తమాశ్రయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శకతాతంతపూనిదం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. ఇందులో వశిష్ఠుడి గురించి మనం ఏదైతే క్వాలిటీస్ చెప్తుంటామో అది ఎప్పుడు అడ్జెక్టివ్ కింద వస్తుంది. మీరు ఎప్పుడు కూడా మర్చిపోద్దు. నౌన్ని ప్రొనౌన్ని మాడిఫై చేసే అడ్జెక్టివ్ వర్బ్. అతను వేగంగా పరిగెడుతున్నాడు. సో పరిగెట్టడం అనేది వర్బ్ అయితే ఆ పరిగెట్టడం ఎలా జరుగుతుందని చెప్పేది అడ్వర్బ్ అనమాట. సో కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవద్దు. మోస్ట్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ 5లో మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఆల్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతాయి. రిమైనింగ్ ఏముంటుంది, ప్రిపోజిషన్స్ ఉంటాయి. అండ్ ఇంటర్జంక్షన్ అండ్ కంజంక్షన్స్ మనం కనెక్టర్స్లో మనం నేర్చుకుంటాం జనరల్గా, కోర్స్లో అయితే ఏదైతే నేర్చుకుంటామో. సో దాంట్లో మనకు మీకు ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లో కానీ, లేకపోతే కాంటెక్స్చువల్ అండర్స్టాండింగ్లో కానీ, సో వాటిలో మనకి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి. ఇంటర్జంక్షన్ మనకు మోస్ట్లీ ఇంటర్జెక్షన్ అనేది రాదు, ఎక్కువ మనం ఐడెంటిఫై చేయము. బట్ కంజంక్షన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ కంజంక్షన్స్ని మనం స్టార్టర్స్ కానీ కనెక్టర్స్ కానీ సో ఇట్లా ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నౌను ప్రొనౌన్ అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్ అండ్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. ఆ ప్రిపోజిషన్స్ అన్ని కూడా మనం బై హార్ట్ చేస్తూ ఉంటాం. అప్రోబ్ అంటే దర్యాప్తు, ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ. సో ఇగ్నోర్, నెగ్లెక్ట్ అనేది మనకి యాంటనిమ్ అవుతుంది. అండ్ పోలీస్ ఆర్డర్డ్ ఎ ప్రోబ్ ఇన్ టు ద ఇన్స్టెంట్. మోస్ట్లీ ప్రోబ్ వచ్చినప్పుడు ఇంటూ అనే ప్రిపోజిషన్ మోస్ట్లీ వస్తుంది. నేను 100% కాదు, 95% చెప్తున్నాను. ప్రోబ్ ఇంటూ. సో ది ఇన్స్టెంట్ని దర్యాప్తు చేయమని, ప్రోబ్ చేయమని ఆర్డర్ వేసిందనమాట. ఎవరు? పోలీస్ ఆర్డర్ చేసినారనమాట. కాన్ఫ్రంటేషన్ అంటే ఎదురెదురుగా ఘర్షణ పడడం, కాన్ఫ్లిక్ట్, క్లాష్, ఫేస్, ఇట్లాంటివి అనమాట. సో ద కాన్ఫ్రంటేషన్ లెడ్ టు టెన్షన్. ఘర్షణ అనేది ఉద్రిక్తతకు దారితీసింది. నెక్స్ట్ ఆఫ్టర్ మాత్. చాలాసార్లు వింటాం మనం. ఆఫ్టర్ మాత్ అంటే పరిణామం, తరువాతి ప్రభావం అనే మీనింగ్ వస్తుంది. కాన్సిక్వెన్సెస్, రిజల్ట్, అవుట్కమ్, కాజ్, ఆరిజిన్, ఇవన్నీ కూడా మనకు సినోనిమ్స్ అవుతాయి. ఇక్కడ ఒకసారి మనం సెంటెన్స్ అర్థం చేసుకుందాం. ద ఆఫ్టర్ మాత్ ఆఫ్ ఫ్లడ్స్ వాజ్ సివియర్. ఫ్లడ్స్ వర్ కాదు, వాజ్. ఈ ఆఫ్ అనేది ఏదైతే వస్తుందో, ఆఫ్టర్ మాత్ అనేది ఇక్కడ సబ్జెక్టు, ఈ సబ్జెక్టుకు ఇక్కడ వర్బ్ అనేది అగ్రిమెంట్ అవుతుంది. సో ద ఆఫ్టర్ మాత్ ఆఫ్ ఫ్లడ్స్ వాజ్ సివియర్. వరదల తర్వాత ప్రభావం అనేది తీవ్రంగా ఉంది. సో తర్వాత ప్రభావం అనేది ఇక్కడ మనకు సబ్జెక్టు. ఆ ప్రభావం దేని తాలూకు ప్రభావం? వరదల తాలూకు ప్రభావం. సో అది ఎలా ఉందంట? చాలా సివియర్గా ఉంది. సో సబ్జెక్ట్ని ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక వర్బ్ ఉంది. ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో మధ్యలో ఏదైనా డిస్క్లైమర్స్ రాని, ఎక్స్ప్లెనేషన్ రాని, ఏమైనా రాని, సబ్జెక్ట్ ఎక్కడుంది, వర్బ్ ఎక్కడుంది అనేది ఎప్పుడు మనము రీడ్ చేసేటప్పుడు మన మైండ్లో పక్కాగా ఉండాలి. అది మీరు ఆర్సీ రీడ్ చేస్తున్నా, క్లోజ్ టెస్ట్ని రీడ్ చేస్తున్నా, వాట్ ఎవర్ మీరు సబ్జెక్ట్లో, ఓకే మనకు లాంగ్వేజ్ ఒకటేమైనా కాంటెంట్ ఏది తీసుకున్నా కానీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని, సో ఈ పర్టికులర్ నౌను ప్రొనౌను మాడిఫై చేసేది అడ్జెక్టివ్ అని, వర్బ్ని మాడిఫై చేసే అడ్వర్బ్ అని, తర్వాత టెన్సెస్, తర్వాత కండిషనల్ టెన్సెస్, తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ అండ్ ఫాలోడ్ బై యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. ఇవి మీరు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ ఫాలోడ్ బై సమ్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. ఇవి 90% మీకు రన్ అవ్వాలి. మీరు రీడ్ చేస్తున్నప్పుడు, మీరు నార్మల్గా రీడ్ చేస్తూ ఉంటే ఇవన్నీ వెనకాల వచ్చేస్తూ ఉండాలి.
ఎస్ ఇక్కడ ఎర్రర్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఫిక్స్ అవ్వలేదు, ఇక్కడ యాక్టివేజ్ ప్యాసివేజ్లో ప్రాపర్ స్ట్రక్చర్ లేదు. సో ఇది ఇక్కడ 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 నౌన్ని ప్రొనౌన్ని అడ్రస్ చేసేటటువంటి మాడిఫై చేసేటటువంటి అడ్జెక్టివ్ అనేది ప్రాపర్గా లేదు. సో ఇది టక వచ్చేయాలి. అప్పుడు మీరు చూడగానే అది మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా కానీ కూడా పెట్టేసేచ్చారు. ఓకే, కంటెస్టేషన్ అంటే మనకు పోటీ వాదన, మీకు తెలుసు ఆల్రెడీ ఎలక్షన్స్లో జరిగేటటువంటి ప్రక్రియని. పొలిటికల్ కంటెస్టేషన్ ఇంక్రీజ్, రాజకీయ పోటీ పెరిగింది. బ్యాటిల్ గ్రౌండ్స్ అంటే మనకు యుద్ధ వాతావరణం కలిగినటువంటి ప్రదేశాలు. బ్యాటిల్ గ్రౌండ్స్ అంటే స్ట్రీట్స్ అయి ఉండొచ్చు, కాన్స్టిట్యూన్స్ అయి ఉండొచ్చు, కంట్రీస్ అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అని బ్యాటిల్ గ్రౌండ్స్. ఈ పోరాటాలు జరుగుతున్నటువంటి జరిగే ప్రక్రియ ఉన్నటువంటి బ్యాటిల్ గ్రౌండ్ ఏరియాస్ ప్రజెంట్ ఏమున్నాయి మనకు? ఇరాన్ని చెప్పొచ్చు, అండ్ నెక్స్ట్ అమెరికా చెప్పొచ్చు, అండ్ నెక్స్ట్ ఇజ్రాయెల్. ఇవన్నీ బ్యాటిల్ గ్రౌండ్ ఏరియాస్ కింద ఉన్నాయి. ఎలక్షన్స్ బికేమ్ ఎన్నికలు పోరాటాల రంగాలయ్యాయి, పోరాట రంగం అని చెప్పొచ్చు. పయనీడ్ అంటే సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్డ్స్లో ఇది కూడా ఒకటి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్డ్స్. పయనీడ్ మీన్స్ ముందుగానే ప్రారంభించడం. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని అంటుంటాం కదా. సో ఆ కోయిల తాలకు ముందు కూయడం పయనీడ్ అనమాట, ముందుగానే ప్రారంభించడం, ఇనిషియేట్ తీసుకోవడం అన్న మీనింగ్ వస్తుంది. ఫాలోడ్. ఇండియా పయనీర్డ్ స్పేస్ టెక్నాలజీ, భారత అంతరిక్ష సాంకేతికతను ముందుగానే ప్రారంభించింది. ప్యాట్రోనేజ్ మీన్స్ ఆశ్రయం, ప్రోత్సాహం. సో ఇట్లాంటి అన్నమాట, సపోర్ట్, బ్యాకింగ్, బోల్స్టర్, ఫోస్టర్. సో ఇట్లాంటివన్నీ కూడా చెప్పొచ్చు మనం సినోనిమ్స్. అంటేనేమో ఆపోజిషన్ అండ్ నెగ్లిజెన్స్ అని చెప్పొచ్చు. అండ్ హీ గెయిన్డ్ పొలిటికల్ ప్యాట్రనైజ్, అతనికి రాజకీయ ఆశ్రయం పొందాడు. సాట్రాప్స్ మీన్స్ శక్తివంతమైనటువంటి లోకల్ లీడర్స్ కానీ రూలర్స్ కానీ ఇట్లా అనమాట, స్ట్రాంగ్ మెన్ కానీ. లోకల్ సాట్రాప్స్ కంట్రోల్ పాలిటిక్స్, స్థానిక నాయకులు అనేది పాలిటిక్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఎంఫసిస్ అంటే ఆల్వేస్ మనకు తెలుసు ఇంపార్టెన్స్ అనమాట, స్ట్రెస్ అని, ఫోకస్ అని, ప్రాధాన్యమని. సో నెగ్లెక్ట్, ద పాలసీ గివ్స్ ఎంఫసిస్ టు ఎడ్యుకేషన్. సో మనకు మీరు నార్మల్గా ఎంఫసిస్ ఆన్ వర్సెస్ ఎంఫసిస్ టు, ఒక విషయాన్ని నొక్కి ఒక విషయాన్ని నొక్కి చెప్పడం, ఒక విషయాన్ని నొక్కుతూ చెప్పడం. సో దేనికి చెప్తున్నారు, దేనిపైన చెప్తున్నారు, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎక్కడ వస్తుంది? ఎంఫసిస్ ఆన్ ప్రిపోజిషన్ ఎప్పుడు వస్తుంది, ఎంఫసిస్ టు ఎప్పుడు వస్తుంది? ఒకసారి కమెంట్ చేయండి. డిస్క్రిపెన్సీస్ మీన్స్ స్మాల్ డిఫరెన్సెస్, తేడాలు, inconsistencies. Similarities, agreement. There were discrepancies in డేటాలో, ఆ పర్టికులర్ డేటాలో డిస్క్రిపెన్సీస్ అనేవి ఉన్నాయి. అన్సర్టెనిటీ, అనిశ్చితి, డౌట్, స్కెప్టికల్, కేవోస్. సో ఇవన్నమాట మీనింగ్. సర్టెనిటీ, క్లారిటీ. దెర్ ఈజ్ అన్సర్టెనిటీ అబౌట్ రిజల్ట్స్, యూ డోంట్ వరీ. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మనకు యాప్లో ఉంటుంది. కింద ఉన్నటువంటి లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసిన దాంట్లో మీకు కంప్లీట్ కోర్స్ అనేది మనకు రన్నింగ్ అవుతుంది. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి అండ్ మీరు అదర్ ఎగ్జామినేషన్స్ దేని చదివినా కూడా ఆ పర్టికులర్ గ్రామర్ దట్ ఈస్ హైలీ ఎఫెక్టివ్ and highly enough for your preparation. Whatever the preparation you are consuming towards any examination, it will be sufficient for you. So you nevertheless, you need not to look after anything else. But also you have to attempt a daily quizzes based on the daily editorial analysis. This is what very important exercise. This is what one of the very important exercises for your upcoming examinations like banking or SSC. It enhances your understanding skills. It enhances your cognitive mindset, approachment towards the questions based on your knowledge, based on your grammatical knowledge, based on your not everything that what you fetched, what you acquired. So you have to attempt the quizzes. So though you are reading editorials on daily basis, unless you attempt the quizzes on daily basis related to these editorials, it won't be help for you. It will be gone. So most of the cases what happens in your preparation time, especially we read చాలా మంది మస్తు చదువుతారు, ఒక రోజు చదువుతారు, ఇంకా చదివినట్టు పడేస్తారు అనమాట ఎడిటోరియల్ని. కానీ నేనేం చెప్తానంటే, ఈ ఎడిటోరియల్ ఎన్హాన్స్మెంట్ అనేది, నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ అనేది ఒక బ్యాంబూ ట్రీ లాంటిది. మీకు కొన్ని రోజులు ఓపిక్గా చేయగా వన్ సర్టెన్ పాయింట్ అది స్టార్ట్ అవుద్ది. అన్నీ మిళితమైపోయి ఇంకప్పటి నుంచి మనకు అండర్స్టాండింగ్ స్కిల్స్ ఏర్పడతాయి. అది 1 monthలో కుదరదు, 1 dayలో కుదరదు, 2 monthsలో కుదరదు. అట్లీస్ట్ ఒక 4-5 months అయినా అని కూడా మనం రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. రెగ్యులర్గా దాని మీద క్విజెస్ చేయాలి. మన గ్రామర్ నేర్చుకున్నదంతా దాని మీద అప్లై చేయాలి.
అప్పుడు ఆటోమేటిక్గా మీ కాంటెక్స్ట్ నాలెడ్జ్ని తెలుసుకుంటే వాళ్ళు రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇస్తారా, క్లోజ్ టచ్ ఇస్తారా, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఇస్తారా, ఫిల్లర్స్ ఇస్తారా, స్వాపింగ్ ఇస్తారా, వొకాబులరీ మీద బిస్ ఇస్తారా, ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ ఇస్తారా, ప్రైజల్ వర్బ్స్ మీద ఇస్తారా, ఎర్రర్స్ మీద ఇస్తారా, అసలు ఇంకా అది ఎట్లయినా మలుచుకోండి. ఇంకా మెయిన్స్లోకి వెళ్తే కనుక వాడు ఏ కాంటెక్స్ట్లో ఇవ్వని ప్యాటర్న్ ఎట్లయినా మార్చుకొని మనకు ఆ ఇంగ్లీష్ యొక్క నాలెడ్జ్లో పరిపక్వత మనకు వస్తే అది ఎట్లా ఇచ్చినా కూడా మనం చేసి పడవచ్చు. సో దట్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు అక్వైర్. యూ నెవర్ ఎవర్ ఫాలో towards blindly mock test. You have to acquire the knowledge over it first and foremostly. Later you're tingling towards the quizzes. ఓకే, దీని మీద క్విజ్ ఎడిటోరియల్ చూస్తున్నంత మాత్రమే సరిపోదు, ఎడిటోరియల్ డైలీ చదువుతున్నంత మాత్రం సరిపోదు, దానికి సంబంధించినటువంటి క్విజ్ చేయాలి. ఆ క్విజ్ యాప్లో ఖచ్చితంగా డైలీ పెడతాను. ఎవ్రీ మంత్కి సంబంధించి ఏ మంత్కి ఆ మంత్ ఉంటుంది, ఎవ్రీ డే క్విజ్ ఉంటుంది, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా నేను పెడతాను. అండ్ గో ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ క్విజ్ని కూడా అటెంప్ట్ చేయండి. యా, డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ ఓటు హక్కును కోల్పోవడం, డెప్రివేషన్ అండ్ ఎక్స్క్లూజన్ అండ్ ఎన్ఫ్రాంచైజ్మెంట్, దీనికి సంబంధించినటువంటి యాంటోనిమ్ అనమాట. ఇదంతా అవసరం లేదు, మీకు దీనికి గుర్తుపెట్టుకోవాల్సింది ఓటర్స్ ఫియర్డ్ డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్. దిస్ వర్డ్ ఈజ్ సమ్ ఇంపార్టెంట్. దీనికి యాంటోనిమ్స్ అనేవి ఏం అక్కర్లేదు, జస్ట్ డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఓటు హక్కును కోల్పోవడం అనేది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది వచ్చింది ఆల్రెడీ. డిస్ప్రపోర్షనేట్లీ మీన్ అసమానంగా, అన్ఈవెన్లీ, అన్ఫెయిర్లీ, అన్ఈక్వల్లీ అనేది ఇది యాంటోనిమ్ అనేది ఈక్వల్లీ అవుతుంది. ద పాలసీ అఫెక్టెడ్ పూర్ డిస్ప్రపోర్షనేట్లీ, విధానం పేదలపై అసమానంగా ప్రభావం చూపింది. నెక్స్ట్ హెటరిక్ స్పీకర్ అంటారు చూసిన, హిస్ స్పీకింగ్ స్కిల్స్ ఆర్ ఎట్ హెటరిక్ లెవెల్, విచ్ మీన్స్ దట్ మాటల మాంత్రికుడు, మంచి ప్రాస్తో మాట్లాడడం, ఎదుటోళ్ళని కట్టిపడేసేలాగా మాట్లాడడం, మంచి భావోద్వేగాలను రంజింపజేసేలాగా మాట్లాడే ఒక స్కిల్ని హెటరిక్ అంటారనమాట. స్పీచ్ కానీ లాంగ్వేజ్ కానీ. లీడర్స్ షుడ్ అవాయిడ్ ఇన్ఫ్లమేటరీ హెటరిక్ అంటే తప్పుదోవలో ప్రేరేపించేటటువంటి మాటలు మాత్రం మాట్లాడకూడదు. సో అదనమాట. ఇన్ఫ్లేమ్ అంటే రెచ్చగొట్టడం, ప్రోవోక్ చేయడం, హెజిటేట్ చేయడం. హిజ్ వర్డ్స్ ఇన్ఫ్లేమ్డ్ టెన్షన్స్. సో టెన్షన్స్. దిస్ ఈజ్ వాట్ కంప్లీట్గా మనకున్నటువంటి వొకాబులరీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు వచ్చేసినాం. సో వొకాబులరీ ఒకటే చదువుకుంటే సరిపోదు. మనం ఇప్పుడు వొకాబులరీని చూసిన తర్వాత ఫస్ట్ లైన్ టు లైన్ అండర్స్టాండ్ చేసుకోవాలి, కంపల్సరీ అండర్స్టాండ్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి ఐల్ కమ్ హియర్, లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఎడిటోరియల్ లైన్ బై లైన్. ఇది మన కంప్లీట్ ఎడిటోరియల్ అన్నమాట. దీన్ని లైన్ బై లైన్ మనం అర్థం చేసుకోవాలి. సో అలా అర్థం చేసుకుంటేనే మనకు ఈ రకమైన కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. ఈ ఎడిటోరియల్ని ఇట్లా అర్థం చేసుకుందాం. ఓకే, నేను డిసపియర్ అవుతాను. దెన్ ఇవన్నీ ఒకసారి ఈ సెంటెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఐల్ కమ్ బ్యాక్. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. The go-row of 7 judicial officers in Malda on April 1 by a mob marks a disturbing escalation in what has been a fevered election season in West Bengal. ఏప్రిల్ 1 మాల్డాలో 7 న్యాయాధికారులను చుట్టుముట్టే ప్రక్రియ అనేది ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్లో ఇప్పటికీ ఉధృతంగా ఉన్న ఎన్నికల కాలంలో ఆందోళనకరమైన తీవ్రతను మరింతగా పెరుగుదలగా చేసింది అని చెప్తుంది. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కండెమ్డ్ అంటే మనం ఖండించడం. ఇట్ హ్యాస్ ఎ క్యాలిక్యులేటెడ్ అటెంప్ట్ టు డిస్టర్బ్ అంటే డిస్టర్బ్ చేయడం ద అడ్జుడికేషన్ ప్రాసెస్. అడ్జుడికేషన్ అంటే ఏంటి మనకు, తీర్పు ప్రాసెస్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కండెమ్ చేసిందట. ఇట్ ఈస్ ఏ క్యాలిక్యులేటెడ్ అటెంప్ట్ టు డిస్టర్బ్, తీర్పు ప్రాసెస్ను డిస్టర్బ్ చేసేటటువంటి ప్రక్రియగా పేర్కొంది. ద ఈసీఐ హ్యాస్ రిఫర్ చేసిందట ద ప్రోబ్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రోబ్ అంటే మనం దర్యాప్తు. మనకు దర్యాప్తు. ప్రోబ్ to the National Investigation Agency, and the incident has become a flashpoint in the confrontation. Confrontation ante enti manaki, confrontation ante garshana ani. So garshana between the Trinamool Congress-led state government and the ECA over the special intensive revision exercise, its aftermath ante ప్రభావం. ఎన్నికల సంఘం ఈ దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది మరియు
ఈ ఈ ఘటన ప్రక్రియ మరియు దాని పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం మధ్య ఘర్షణలో కీలక అంశంగా మారింది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంది, ఇదే ఈజీగా ఉంది, ఇదే చూసుకోండి. Election-related violence has largely become a thing of the past in most states, but not in West Bengal, where violence is endemic during any election. ఇక్కడ ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎండమిక్ వర్సెస్ పాండమిక్. ఓకే, ఈ ఎండమిక్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒకే ప్రాంతంలో మొదలై ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి ప్రక్రియని పరిమితమైన దాన్ని ఎండమిక్ అంటాం. ఎండమిక్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంట్రీ, ఒకవేళ మనకి ఇంత పెద్ద కంట్రీ ఉంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి కంట్రీ మొత్తం విస్తరించేదాన్ని మనం పాండమిక్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి మనకు, కరోనా. ఇక్కడ ఎండమిక్ అని ఎందుకు అంటున్నాడు, ఎలక్షన్ రిలేటెడ్ వైలెన్స్ హ్యాస్ లాస్ట్లీ బికమ్ ఏ థింగ్ ఆఫ్ పాస్ట్ ఇన్ మోస్ట్ స్టేట్స్. అన్ని రాష్ట్రాలలో ఎలక్షన్ వైలెన్స్ అనేది చాలా అరుదుగా ఉంటుంది, కానీ వెస్ట్ బెంగాల్లో అనేది కామన్ ఎండమిక్, ఆ ప్రాంతంలోనే ఎప్పుడు జనరల్గా జరిగేటటువంటి ప్రక్రియ అనమాట. దిస్ ఈజ్ పార్ట్లీ డ్యూ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పొలిటికల్ కంటెస్టేషన్. ఎక్కువ పోటీ తీవ్రత కారణంగా ఇది జరుగుతుంది. డ్యూరింగ్ ద ఈ ఏరాలో ఆఫ్ లెఫ్ట్ ఫ్రంట్ డామినెన్స్, ఎలక్షన్స్ వర్ బ్యాటిల్ గ్రౌండ్స్ ఫర్ ఏరియా డామినెన్స్ బిట్వీన్ ద లెఫ్ట్ అండ్ ఏరియా డామినెన్స్ కోసం ఎక్కడైతే పర్టికులర్గా మనకు ఇది జరుగుతూ ఉన్నాయో, ఇది బ్యాటిల్ గ్రౌండ్స్ యుద్ధం జరుగుతూ ఉందో అక్కడ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, లోకల్ లీడర్స్ కానీ వీళ్ళందరూ కానీ వాళ్ళ ఏరియా డామినెన్స్ కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియ అనమాట. ద స్టేట్ పైనీర్డ్ అంటే ముందుగానే ప్రారంభించిందని మనం చెప్పుకున్నాం కదా, తొందరపడి కోయిల ముందే కూర్చుందని పాట ఉంటుంది చూడండి, అలాగా ద స్టేట్ పైనీర్డ్ పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా విచ్ లెడ్ టు సిగ్నిఫికెంట్ పొలిటిసైజేషన్ ఎట్ ఈవెన్ ద లోకల్ లెవెల్. ఏంటంటే ద స్టేట్ పైనీర్డ్ పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్, ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ముందుగానే ప్రారంభించినాయో, విచ్ లెడ్ టు, అవి దేనికి దారి తీసినాయంటే సిగ్నిఫికెంట్ పొలిటిసైజేషన్, స్థానికమైనటువంటి రాజకీయంకు ఈవెన్ ద లోకల్ లెవెల్లోకి దారితీసింది. With a largely rural economy and a little industrialization, electoral contests were also about who controlled the power to distribute patronage. ఇక్కడ మనకి ప్యాట్రోనేజ్ అంటే మీనింగ్ అంటే ఏంటి, మనకి ప్యాట్రోనేజ్ అంటే ఆశ్రయం అన్నమాట, ప్రోత్సాహం. ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు తక్కువ పారిశ్రామికీకరణ కారణంగా ఎన్నికల అనుకూలతను పంచే అధికారాన్ని ఎవరు నియంత్రిస్తారో అన్న విషయం పైన కూడా జరుగుతున్నాయి అనమాట. అంటే మనకు ఇక్కడ ఎవరైతే ఇంతకుముందు చెప్పినటువంటి అంశం ఏంది, ఇక్కడ పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్ వల్ల మనకు స్థానిక సంస్థలు వీటి కారణంగా, స్థానిక సంస్థల కారణంగా రూరల్ ఎకానమీ కానీ, లిటిల్ ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇక్కడ లోకల్లో ఏదైతే గ్రామాలలోనే ఇక్కడ బలపడింది అనమాట. ఈ పర్టికులర్ ప్లేస్లలో ఇలా బలపడిన తర్వాత ఇక్కడ ఎవరు దీన్ని నియంత్రిస్తారు అన్న దాని మీద కూడా ఆ పోటీ తీవ్రత వల్ల కూడా మనకి ఏమంటారు, ఈ పొలిటికల్ కాన్ఫ్రంటేషన్ అనేది జరుగుతుంది. టుడే ద లెఫ్ట్ ఫ్రంట్ ఇస్ ఎ షెల్ ఆఫ్ ఇట్స్ ఫార్మర్ సెల్ఫ్ అండ్ ద పాలిటీ ఈజ్ డామినేటెడ్ బై కంటెస్ట్ బిట్వీన్ ద టీఎంసీ అండ్ ద బీజేపీ. ప్రస్తుతం లెఫ్ట్ ఫ్రంట్ తన పూర్వస్థాయిని కోల్పోయి షెల్ఫ్ ఆఫ్ ఇట్స్ ఫార్మర్ అంటే డొల్లతనం, జస్ట్ పైకి కనిపించినటువంటి ఆరంభరాలే, పైన ఏమీ లేదు అనే మీనింగ్ అనమాట. ద టీఎంసీ అండ్ ద బీజేపీ. ప్రస్తుతం లెఫ్ట్ ఫ్రంట్ తన పూర్వస్థాయిని కోల్పోయి రాజకీయాలు తృణమూల్ మరియు కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య పోటీలు జరుగుతుంది. అదేంటంటారా, ఏంటి చూద్దాం ఒకసారి. The TMC using what some academics term a franchise model of politics, leveraging the charisma of Chief Minister Mamata Banerjee to foster a patronage system with local satraps, and the BJP seeking to import a similar model but with a Hindutva emphasis. ఏం లేదు, లోకల్లో ఎవరైతే ఉన్నారో, లోకల్ చరిష్మా ఉంటుందో, లోకల్ ఇప్పుడు నార్మల్గా లోకల్ లీడర్స్ అనేటోళ్ళు ఉంటారు మన గ్రామాలలో, పెద్ద మనుషులు కానీ, కొంచెం పలుకుబడి ఉన్నోళ్ళు, లేకపోతే కొంచెం అంతా పొలాలు ఎక్కువ ఉన్నోళ్ళు, లేకపోతే జర వాళ్ళకి లోకల్గా స్థానికమైన కొంచెం వాళ్ళు గట్టిగా ఉన్న వాళ్ళు ఉంటారు చేసిన వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తూ, ఎవరు మమతా బెనర్జీ సపోర్ట్ చేస్తూ వాళ్ళ చరిష్మాను ఈమె ఎలక్షన్స్కి వాడుకుంటుంది. ఫ్రాంచైజ్ మోడల్ పాలిటిక్స్ అంటారు వాటిని, వాడుకుంటుంది. సేమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ని ఎవరు అవలంబిస్తున్నారు, బీజేపీ. కానీ ఏది, హిందుత్వ అనే పేరుతో.
హిందుత్వ అనే పేరుతోటి బీజేపీ కూడా అవలంబిస్తుంది. సేమ్ పేరు చేంజ్, విధానం ఒకటే. ద న్యూ పొలిటికల్ కంటెస్ట్ హ్యాస్ బ్రాట్ ఇట్స్ ఓన్ ఫార్మ్స్ ఆఫ్ వైలెన్స్. కొత్త రాజకీయ పోటీ తన సొంత హింసా రూపాలను కూడా తీసుకొచ్చింది. కొత్త రాజకీయ విధానాలు అనేటివి కూడా మన కొత్త విధానాలని మళ్ళీ తీసుకొచ్చింది. దిస్ ఇయర్ ద కంటెస్ట్ హ్యాస్ బీన్ కాంప్లికేటెడ్ బై ద ఈ సంవత్సరం ఈ పోటీ ఈ కారణంగా, దేని కారణంగా, ఈ ఇన్వెస్టిగేషన్ కారణంగా కానీ లేకపోతే కొత్త జాబితా కారణంగా కానీ దీని కారణంగా ఇంకా క్లిష్టతరంగా మారింది. ద ప్రాసెస్ హ్యాస్ డ్రాగ్డ్ ఆన్ even after the revised roll, with 7.01 crore electors down from 7.6 crore in 2024 was released. 2024లో 7.6 కోట్ల నుంచి 7.04 కోట్ల ఓటర్లతో సవరించిన జాబితా విడుదలైన తర్వాత ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంతమంది తగ్గిపోయినారు. ఎంత కమ్సే ఎంత లేదన్నా 56 లక్షలంతమంది వాళ్ళ జాబితా నుంచి గల్లంతు చేయబడ్డాయి. కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఇది ఇమిగ్రెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మన పక్కనే ఉన్నటువంటి, ఇప్పుడు ఇది మనకు వెస్ట్ బెంగాల్ అనుకుంటే ఇక్కడ బంగ్లాదేశ్ ఇక్కడ నుంచి చొరబాటుదారులు ఉండొచ్చు, మేజర్గా వీళ్ళే అనమాట. అండ్ లోకల్ పాపులేషన్ ఇక్కడ నుంచి ఎక్స్చేంజ్ కానీ, మైగ్రేషన్ కానీ, ఇక్కడ నుంచి నేపాల్ నుంచి రావడం కానీ, సో ఇలా వీటి కారణంగా వాళ్ళకు ప్రాపర్గా లేకపోవడం వల్ల వాళ్ళని ఒక 54 లక్షల మందిని తొలగించినారనమాట. 54 కాదు, 56 యాజ్ పర్ డేటా. Close to 60 lakh electors are still being parsed. Logical discrepancies with roughly 40% of adjudication cases resulting in rejections. ఒకసారి అర్థం చేసుకోండి. క్లోజ్ టు 60 lakh electors are still being parsed. అంటే వాళ్ళని స్టిల్ ఇంకా పార్స్డ్ అంటే పరిశీలించడం. Close to 60 lakh electors are still being passed for logical discrepancies. వాళ్ళ తేడాలతోటి, with roughly 40% of the adjudicated cases resulting in rejections. ఇవన్నీ కూడా 40% కేసెస్ అనేవి కూడా రిజెక్షన్స్కి దారితీస్తున్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ద కంప్లీట్ ఎడిటోరియల్. ఒక్కసారి ఇప్పుడు మనకు అర్థమైంది మనం ఏమేమి చూసాం ఇప్పటివరకు. ఐల్ కమ్ బ్యాక్. ఐ హ్యావ్ టు బి అప్ హియర్. ఎస్, ఇప్పుడు మనం ఏదైతే మనం స్టార్టింగ్ ఉందో దాని తెలుగు సారాంశం చూసినాం నార్మల్గా. ఓకే, వెస్ట్ బెంగాల్లో ఇలా జరుగుతుంది, ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇలా జరుగుతుంది. లోకల్ లీడర్స్ వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేయడం, అండ్ బీజేపీ కూడా కొత్త పంత పేరుతోటి సీఎం సపోర్ట్ చేయడం, రకరకాల కారణాల చేత పోటీ అనేది తీవ్రతరం అవుతుంది. సో లోకల్గా నార్మల్ ఇలాంటి డిస్ట్రప్షన్స్ కానీ లేకపోతే కాన్ఫరెన్స్ కానీ గొడవలు అనేటివి వేరే రాష్ట్రాల్లో మనకి ఇబ్బంది ఎదురుతాయి, కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు సాధారణంగా కామన్ అని చెప్పేసి మనకు ఈ ఎడిటోరియల్ చెప్తుంది. కానీ అంత అయిపోయింది, మనం అర్థం చేసుకున్నాం. ఒక్కసారి మనం ఎడిటోరియల్ని డీటెయిల్డ్గా చదువుదాం. ఓకే, నాతో పాటు మీరు కూడా చదవండి. ఇల్లాజికల్ యాక్ట్స్. ఓకే, ఐ నీడ్ టు చేంజ్ ద కలర్. విచ్ కలర్ ఇస్ బెస్ట్? I'll go with green. Illogical acts. Malda Girao to protest the SIR adjudication vitiates Bengal elections. The Gherav of 7 judicial offices in Malda on April 1 by a mob marks a disturbing escalation in what has been a fever election season in West Bengal. The Supreme Court of India, condemned it as a calculated attempt to disrupt the adjudication process. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ అర్థం చేసుకున్నాం ఎవ్రీ సెంటెన్స్ని. ఒకసారి మనం ఎడిటోరియల్ని నీట్గా చదువుతున్నాం అనమాట. ద ఈసీఐ హ్యాస్ referred the probe to the National Investigation Agency, and the incident has become a flashpoint of the confrontation between the Trinamool Congress-led state government and the ECI over the Special Intensive Revision Exercise and its aftermath. Election-related violence has largely become a thing of the past in most states, but not in West Bengal, where violence is endemic during any election. This is partly due to the intensity of political contestation. During the era
During the era of left front dominance, elections were battlegrounds for area dominance between the left and the TMC. The state pioneered panchayati institutions in India, which led to significant politicization at even the local level. With a largely rural economy and little industrialization, electoral contests were also about who controlled the power to distribute patronage. Today, the left front is a shell of its former self, and the polity is dominated by contests between the TMZ and the BJP. The TMZ, using what some academics term a franchise model of politics, leveraging the charisma of Chief Minister Mamata Banerjee to foster a patronage system with local satraps, and the BJP seeking to import a similar model but with a Hindutva emphasis. This new political contest has brought its own forms of violence. Yeah, with tempers running high over what appears to be significant disenfranchisement, electors and political leaders in affected areas allege that the deletions have disproportionately hit the minority Muslim community. The report to illegal methods of protest, such as the Malda Gyaro, has vitiated the election process. A more electorate-friendly approach to the SIR by the ECI, along with effective interventions by the court, could have avoided much of the public anger. West Bengal's political leaders must stamp down the rhetoric, not inflame it. So this is what the editorial. ఇది మనకు ఒకసారి ఇది రిపీట్ అయింది అందుకే స్కిప్ చేసినాను. సో దిస్ ఈజ్ వాట్ ఎడిటోరియల్. మనం కంప్లీట్గా దాన్ని చూసాము అండ్ ఎవ్రీథింగ్ ఓకే. ఎవరైతే బ్యాంక్ ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి, సో డీటెయిల్డ్గా కోర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కావాల్సిన వాళ్ళు, రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు, యూ కెన్ గో త్రూ ఇట్. సో వెరీ మచ్ ఆఫ్ అండ్ డైలీ క్విజ్ కూడా మీరు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏప్రిల్ మంత్ 2026 ఏప్రిల్ మంత్ ఎవ్రీ మంత్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నా కానీ కూడా ఎవ్రీ మంత్ మీరు ఎడిటోరియల్ పీడిఎఫ్ని చదవండి. ఈ పీడిఎఫ్ ఏదైతే మనం డిస్ప్లే చేసినామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నీట్గా అరేంజ్ చేసేసి మన యాప్లో పెడతాను. అండ్ దానికి సంబంధించినటువంటి క్విజ్ కూడా ఉంటుంది. సో ఆ క్విజ్ని అటెంప్ట్ చేయండి, దాని ఎక్స్ప్లెనేషన్ చూడండి. అలా ఎవ్రీ డే చేయండి టిల్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ ఎట్ ది సేమ్ టైం రివిజన్ ఇస్ ద కీ. ఎంత చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎన్నిసార్లు రివైజ్ చేస్తున్నాం అనేది అంతకు మించినటువంటి ఇంపార్టెంట్. మీరు చదివింది పక్కకు పడేయద్దు. ఎవ్రీథింగ్ మీకు యాప్లో ఉంటుంది ఇన్ డీటెయిల్డ్గా. సో ఇట్ జస్ట్ ఎవ్రీథింగ్ 15 రూపీస్కి ఎవ్రీ మంత్ యూ గో అండ్ అవైల్. సో దిస్ ఈజ్ వాట్ అవర్ యాప్. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో సీ యూ టుమారో అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేయండి, స్టార్ట్ చేయని వాళ్ళు డూ స్టార్ట్ ఇమీడియట్లీ. ఎందుకంటే టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, చాలా దగ్గరకు వస్తుంది. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్. సో ఫాలో దిస్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఫర్ యువర్ enhancement in the examinations related to banking and SSC and UPSC. Have a nice day and see you tomorrow. Forgot to tell you, if you get something from this video, you are requested to hit the like button and to subscribe this channel and share.